నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శాస్త్రవేత్తలు దేశానికి అందించే సేవలు అత్యున్నతమైనవి. తిరుపతిలో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవంలో పాల్గొని మాట్లాడిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ప్రజల నుండి వినతులు స్వీకరించి జిల్లా కలెక్టరేట్ కు నివేదికను సమర్పిస్తాం. ఓజిలి మండలం భువనగిరి పాలెంలో జరిగిన కంకర క్వారీ ప్రజావేదిక సదస్సులో పాల్గొని మాట్లాడిన ఆర్డీఓ కిరణ్మయి. రైతులు పొలాల్లో సాగు చేసుకునే విధంగా సాగరమాల అండర్ బ్రిడ్జి నుంచి సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయాలి. నాయుడుపేటలో సాగరమాల రోడ్డు పనులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు. ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా బీసీ కార్పొరేషన్ లోన్లు. వాకాడు ఎంపీడీఓ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ లోన్లకు సంబంధించి అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించిన బ్యాంక్ మేనేజర్లు. శాస్త్రవేత్తలు దేశానికి అందించే సేవలు అత్యున్నతమైనవని, విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని, వికసిత్ భారత్ సాధన దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ సంతను భట్టాచార్యతో కలిసి జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు తన అమూల్య సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఐజన్ ఫ్యాకల్టీ, పలువురు విద్యార్థులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. I request, you are doing a lot of work, most of your lives you have been contributing to the society for inculcating scientific temper. We need to encourage more students to take up science subjects these days. I think there is some kind of attrition or some kind of resistance, especially from the parents, to where will my son or daughter, they'll be seeing like in the next 10 years where is he going to settle down. So I think the future is all yours. Now even Honorable Prime Minister, even our Honorable Chief Minister, they emphasize on people, students like you contributing with your startups, contributing with your studies, your publications, everything. So please give your whole-hearted efforts to your curriculum, to your courses in the campus, so that I also wish that you stay back in the country and contribute to the country from within the country, because without you, there's not the future will be very bleak. To be very honest, the future will be very bleak without young and energetic minds like you. So you are our demographic dividend. So you should utilize this opportunity. Very few people, hardly 200 into 7, maybe only 8,000 people are having this opportunity to study at institutions like this.
ఓజిలి మండలం భువనగిరిపాలెం గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధిలో నిర్వహిస్తున్న బిల్డింగ్ కంకర క్వారీ నిర్వహణ పనుల కొనసాగింపుకు అనుమతులు కోరుతూ నిర్వాహక యాజమాన్యం జిల్లా అధికారులకు నివేదికలు పంపనున్న నేపథ్యంలో సూలూరుపేట రెవెన్యూ డివిజనల్ అధికారి కిరణ్మయి, ఎంఆర్ఓ పద్మావతి భువనగిరిపాలెం గ్రామ పంచాయతీలో ప్రజావేదిక సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుండి వినతులు స్వీకరించారు. అధ్యయనం అనంతరం నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు శాఖలకు చెందిన అధికారులు, గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు. జనవరి 27, 2025 ఇష్యూ చేస్తున్నాము. ఆ నోటిఫికేషన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ మరియు ఆంధ్రజ్యోతి పేపర్లో జనవరి 28 ఇష్యూ చేశాము. దాని ప్రకారం మనం ఈరోజు ఈ పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేస్తున్నాము. ముందుగా ఈ ప్రాజెక్ట్ గురించి ఈ ప్రాజెక్ట్ ప్రొక్లెంట్ వారిని వివరించాల్సిందిగా కోరుచున్నాను. వేదిక మీద అధ్యక్షత వహించినటువంటి కన్సల్టెంట్ ఈ యొక్క ప్రాజెక్టు రోడ్ మెటల్ యొక్క బిల్డింగ్ స్టోన్ మరియు గ్రావెల్ త్రవ్వకం కొరకు ఈ వేలం ద్వారా ఈ యొక్క క్వారీ మంజూరు కోసం జారీ చేయడం జరిగింది. దీని ప్రకారం అటవీ మంత్రిత్వ శాఖ వారు నియమించినటువంటి నియమ నిబంధనలు అయినటువంటి పర్యావరణ అనుమతులు, అదేవిధంగా మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ వారి నుంచి మైనింగ్ ప్లాను, అదేవిధంగా కాలుష్య నియంత్రణ మండలి వారి నుంచి సంబంధించి అదే పర్యావరణపై ప్రతికూలమైన ప్రభావం చూపించేటువంటి కాలుష్య కారకాలని నియంత్రించుకునే కొరకు ఒక బేస్ లైన్ స్టడీస్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ బేస్ లైన్ స్టడీస్ ని ప్రస్తుత పర్యావరణ స్థితిని అధ్యయనం చేసుకుని ప్రభావితం చూపించుకుండగాను తగినటువంటి చర్యలను, నివారణ చర్యలు తీసుకునేటటువంటి ఈ యొక్క నిర్వహణ చర్యలను తీసుకునేటటువంటి ఈ యొక్క గాలి కాలుష్యాన్ని ఏ విధంగా నియంత్రించుకోవాలి, ఈ యొక్క శబ్దాన్ని నియంత్రించుకోవాలి, అదేవిధంగా ఈ యొక్క మొక్కలు నాటే ద్వారా పర్యావరణ ప్రతికూలమైన ప్రభావాన్ని తగ్గించే విధంగా కాలుష్య కార్యాలను తగ్గించుకోవాలనేసి ఒక పర్యావరణ నిర్వహణ ప్రణాళిక అనేది రూపొందించుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ యొక్క రోడ్ మెట్ల ద్వారా వచ్చేటటువంటి దుమ్ము ధూళి ఏదైతే ఉందో ఈ యొక్క పనిచేసేటువంటి కార్మికులకి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ అనేది నోస్ మాస్క్ కానీ, హెల్మెట్స్ కానీ, షూస్ కానీ అందించడంలో కానీ ఈ యొక్క లోడింగ్ చిల్లీ ప్లాంటేషన్ కూడా నెక్స్ట్ ఏంటంటే వాటర్ ప్లాంట్ ప్రామిస్ చేస్తున్నారు చెప్పారు. అది ప్రాజెక్ట్ ప్రొక్లెంట్ వారు రిప్లై ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఇక్కడ 2 ఇష్యూస్ చేశారండి. ఒకటి అయితే చూసుకుని నాకు చెప్పాలి మీకు నిమ్మతోటలో కాదు, రోడ్ల మీద నీళ్ళు పడతాను. వారి కాడి నుంచి 2 కిలోమీటర్లు ఉంది మేడం. మా పొలాలకి 2 కిలోమీటర్ ఉంది మేడం. 2 కిలోమీటర్లు ఉంది మేడం. ఒకవేళ ఇంకేస్ అలాంటి చూసి ఆల్రెడీ ప్రామిస్ చేసాను ఇందాకనే. అలాంటి నేను వాటర్ అక్కడ ఏంటంటే దుమ్ముబడి ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి దుమ్ముబడి కాయలు మచ్చిల్లిపోయి అడుగుతా కాయలు పంపిస్తాము. అది ఏదైతే అంటే సుబ్బారెడ్డి గారు ప్రతి సంవత్సరం ఇంటికి 10,000 ఇస్తా అని చెప్పాడు. కానీ ఆ అందుబాటు మాకు చేయట్లేదు. ప్రతి సంవత్సరం ఇంటికి 10,000 ఇస్తా అని చెప్పి ముందుగానే అగ్రిమెంట్ చేశారు. అది వల్ల మాకు ఏం అందుబాటు చేయట్లేదు. ప్రేమ్ కుమార్ సార్, మా ఊర్లో టెంపుల్ సిటీ బాగా డెవలప్ చేస్తున్నాం సార్. ఊరికి వాటర్ కావాల్సింటే వేరే ఊరికి పోయి తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఈరోజు మాకు వాటర్ ప్లాంట్ కట్టిస్తా ఉన్నారు. దానికి సహకారం చేసిన మన దుర్గా పొల్లయ్య గారు ఉన్నారు ఈ ఊరే. ఆయన మాటలు చాలా చేస్తారు. ఊరికి చాలా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు సారు. మాది భువనగిరిపాలెం గ్రామం. నా పేరు గునిశెట్టి చంద్రకృష్ణయ్య, బీసీ కాలనీ. ఇక్కడ క్వారీ వల్ల మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఊరిని మాత్రం బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. గుడిలు కట్టించడం కానీ, వాటర్ ప్లాంట్ కానీ, ఏదన్నా రోడ్లుగా సంబంధించిన మట్టి కూడా తొలిస్తూ ఉన్నారు. దీనివల్ల మాకు ఉండేది మనకు ముందు ప్రతి ఒక్క అంగడి అమ్ముతా ఉంది. ముందు ప్రతి ఒక్క అంగడి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సూలూరుపేట. సో నాకు 9 మండలాలు వస్తాయి. దాంట్లో ఓజిలి 1 మండల్. మీకు భూ సమస్యలు ఉన్నా ఏమున్నా కొంతమంది వచ్చి ఉంటారు నన్ను కలవడానికి. భువనగిరి పాలెంలో అయితే నేను ఎప్పుడు ఒక ప్రాబ్లం కూడా నా దగ్గరికి ఎవరు రాలేదు. మంచి విషయమే. ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ వచ్చి మరీ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే, మీకు ఏమైనా సమస్యలు ఉన్నా రేపు ఒకవేళ ఇది స్టార్ట్ చేసినాక మళ్ళీ మీకు ఇది ప్రాబ్లం అవ్వచ్చు అనిపిస్తే మీకు కూడా చెప్పుకోవడానికి వీలుగా మేము ఈరోజు ఇక్కడ వచ్చాము.
ఇక్కడ ఎవరైనా మాట్లాడొచ్చు. మీకు ఎటువంటి సమస్యలు ఉంటే ఎవరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, వచ్చి మీరు మాట్లాడొచ్చు. మేము రికార్డ్ రైతులు పొలాల్లో సాగు చేసుకునే విధంగా సాగరమాల అండర్ బ్రిడ్జిల నుండి సర్వీసు రోడ్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నాయుడుపేట మండలం నర్సారెడ్డి కండ్రిగ సమీపంలో సాగరమాల రహదారి ఇరువైపుల పొలాలు ఉన్న రైతులు ఆందోళన దిగారు. సాగరమాల రోడ్డు పనులు చేసేందుకు వచ్చిన లారీలను అడ్డుకుని రైతులకు అన్యాయం జరిగే విధంగా రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విలేజ్లు కలుపుకుంటూ నాయుడుపేట రూరల్ ప్రాంతం అయినటువంటి టౌను 2 లిమిట్స్లో కలుపుకుంటూ పోతుంది. పుదూరు, విన్నమాల, పెరిగింపాటి కండ్రిగ, నర్సారెడ్డి కండ్రిగ, మర్లపల్లి, అన్నమేడు, కాపులూరు, చిల్మత్తూరు మీదుగా అండర్ పాస్లు ఇచ్చారు అన్ని రోడ్లకి. కోట, చిట్టమూరు మండలాలకు కలుపుతూ ఇట్ట మల్లాం జంక్షన్ నుంచి చిట్టమూరు మండలాలకు అన్ని విలేజ్లుగా రాకపోకలు మినిమం 10,000 మంది టౌన్కి అటు ఇటు కలిసి తిరుగుతున్నారు. ఆడ అండర్ పాస్లు ఇచ్చారు. రైతులు 100 మంది రైతులు ఉన్నారు. ఈ పక్క నుంచి ఆ పక్కకి దాటలేక 4,000 ఎకరాలు సుమారు ఈ 6 ఊర్లు కలుపుకుంటూ యువతల నుంచి అవతలకి వీళ్ళ అండర్ పాస్ హైవే దగ్గర ఎక్కకూడదని చెప్పి మాకు ఆ రోజు చెప్పినప్పుడు కమిట్మెంట్ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు సర్వీస్ రోడ్డు ఇస్తున్నాము, మీకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆ రోజు చెప్పారు. ఈ రోజు వచ్చేతలకి మీకు సర్వీస్ రోడ్ లేదంటున్నారు కాంట్రాక్టర్లు ప్లస్ ఏపీసీఓ కంపెనీ వాళ్ళని అడిగితే మీకు సర్వీస్ రోడ్ లేదు, మీరు ఎవరికైనా మీరు అర్జీ ఇవ్వండి అన్నారు. మేము గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారికి, అట్లే ఎంపీ గారికి, అలానే ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి. అది చెప్పచ్చా? అయిపోయింది. ఎమ్మెల్యే గారిని కలుస్తున్నాము. నెక్స్ట్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఎన్హెచ్పిడి గారికి, అలానే ఆర్డీఓ గారికి, అలానే ఎంఆర్ఓ గారికి అందరికీ పోస్ట్ చేసాము. రీచ్ పోస్ట్ అందరూ రైతులు కలిసి ఈరోజు 3 ఊర్ల రైతులు వచ్చి 7 లారీలు ఆపాము. మాకు ఏదైనా పరిష్కారం చూపండి, మేము రోడ్డు ఎలాంటి ముందుకు సాగనివని. సర్వీస్ రోడ్డు మాకు ఇరువైపులా ఈ అండర్ పాస్లు కలుపుతూ. వాకాడు మండల పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంపీడీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బ్యాంకు అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడి వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, సచివాలయ సిబ్బంది, ఈఓపీఆర్డీ ఉమామహేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు తిరుపతి జిల్లా బీసీ అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు వాకాడు మండలంలో బీసీ అర్హులు గల వారి యొక్క ధ్రువపత్రాలు వెరిఫై చేయడం జరిగింది. మనకు వాకాడు మండలంలో మొత్తం 455 బీసీ అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడం జరుగుతుంది. కానీ మన మండల శాంక్షన్ టార్గెట్ మటుకు 34 వచ్చింది. 34 మించి ఎక్కువ శాతం అప్లికేషన్ రావడం జరిగింది. దానికి తగ్గట్టు మేము ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఈ 34 మంది 455 అప్లికేషన్లను మండలంలో ఉన్న 4 బ్యాంకులకి, అలాగే కోటలో ఉండే ఇంకో బ్యాంకుకి కూడా అనుసంధానం చేయడం జరిగింది. విద్యానగర్లో ఉన్న స్టేట్ బ్యాంకుకి మరియు మన వాకాడులోని యూనియన్ బ్యాంకులు 2 మరియు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, ఈ 4 బ్రాంచీలకి 455 అప్లికేషన్లు ఈ 4 డివైడ్ చేసుకొని వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత తదుపరి ప్రాసెస్లో ఎవరు ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళకి 34 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. తద్వారా వాళ్ళకి బీసీ కార్పొరేషన్ తర్వాత
విద్యావంతులైన పేద విద్యార్థులకు దాతలు అందిస్తున్న దాతృత్వాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విశ్రాంతి ప్రధానోపాధ్యాయులు నెల్లూరు సుబ్రహ్మణ్యం అన్నారు. కోట పట్టణంలోని అల్లారెడ్డి వెంకటకృష్ణారెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 25వ ఉత్తమ విద్యార్థుల అభినందన ప్రోత్సాహ బహుమతుల ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోట వంజవాక జిల్లా పరిషత్ బాలల ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉదయ్ భాస్కర్, నాగయ్య, ఆవుల సుబ్బయ్య, వెంకటేశ్వర్లు, డ్రాయింగ్ ఉపాధ్యాయులు పలగాటి శ్రీనివాసులు రెడ్డి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఎస్కే హజీరా తదితరులు పాల్గొన్నారు. దానిలో వచ్చినటువంటి శ్రీ లక్ష్మీ నివేదిత అందువల్ల ఉత్సవ దేశంతో 20,000 రూపాయలు ఆయన డాక్టర్ ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మన వాళ్ళంతా కూడా ఆయన ఉత్సవ విద్యార్థులకు నగదు బహుమతి అని చెప్పి మీ అధ్యక్షులు చెప్పారు. అయితే అవి చాలా చిన్న అమౌంట్సే, పెద్ద అమౌంట్స్ కాదు. కాబట్టి వాటిని మేడం గారు చెప్పినట్లు వాల్యుబుల్ గా వాడుకోవాలి. ఆ వాల్యుబుల్ గా వాడుకోవడంలో కూడా రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ కి సంబంధించిన వాటికి మాత్రమే వాడుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే నేను 1978లో ఒక 10th ఎగ్జామ్ రాశాను. 1978 అంటే 47 years బ్యాక్. 47 years బ్యాక్ మీలాగా ఇక్కడ ఈ గ్రౌండ్ లో బజార్ బంతి ఆడుకున్నాం. మేము గుడ్డలతో బాలులాగా చుట్టి ఒకరికొకరు కొట్టుకొని ఇదంతా పరిగెత్తాం. బాగా గుర్తొస్తున్నాం మాకు ఇదంతా. తర్వాత 94లో ఇక్కడ పనిచేశాను నేను. అప్పుడు కొన్ని చెట్లు నాటాం. అవన్నీ కూడా అంటే టీచర్గా పనిచేశాను ఈ స్కూల్లోనే. అందువల్ల చెట్లు నాటినట్టు గుర్తొస్తుంది. అయితే ఇచ్చినటువంటి అమౌంట్ ని సద్వినియోగం చేసుకోండి అనేటువంటి దాన్ని మాత్రం చెప్తూ డివిజన్ లెవెల్లో మీకు ఉత్సాహం చెప్పాను నేను. తర్వాత ఒక మెమంటో రెడీ చేసి ఇస్తాను అని చెప్పారు. మెమంటో అనేది తర్వాత నాకు పెద్ద ఘనంగానే చేశారు. థ్యాంక్ యూ సార్. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. సార్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఏం లేదు సార్, నేను వచ్చి 2 years అయింది. గతంలో చేసిన దానికి ఏదో వాటన్నిటి కలిపేవాళ్ళు ఏదో చేశారు. ఇక్కడ ఏంటంటే ఈ పాఠశాలలో ఎక్కువగా వర్క్ చేసింది సన్నాని సారు. ఆయన తర్వాత నేను వచ్చాను. సార్కి దీంట్లో 60% ఆయన పోతుంది, 40% నాకు వస్తుంది. ఎందుకంటే ఆయన ఈ పోల్స్ అన్ని రెడీ చేశారు. మేము వచ్చి ఇక్కడ దాన్ని ఏంటంటే ఆయన పోల్స్ అన్ని ఇక్కడ ఇలా పెట్టేలాడు కాబట్టి మేమంతా గ్రౌండ్ కూడా రెడీ చేసుకున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇక్కడ బాగా రాపూర్ పట్టణంలోని మాధవ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నేషనల్ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ సైన్స్ అనేది ప్రయోగశాలలో 4 గోడలకే పరిమితం కాకుండా మన నిజ జీవితంలో అన్ని కోణాల్లోకి ప్రవేశించాలని, సైన్స్ గురించి మనమందరం తెలుసుకునేలా చేసిన ఎంతో గొప్ప శాస్త్రవేత్త రామన్ అని తెలియజెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని సైన్స్ ప్రాజెక్టులు ప్రయోగాలను ప్రవేశపెట్టి ఉపాధ్యాయుల మన్ననలు పొందారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ పెద్దిబోయిన శ్రీహరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్డు ప్రాంతంలో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమాల ఉభయదాతలుగా గొర్ల రమేష్, విజయ దంపతులు వ్యవహరించారు. కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లప్రెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్నదాన ఉభయదాతలుగా జరుగుపల్లి గ్రామానికి చెందిన వేణుంబాక హరినాథరెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఓమై హ్రీం జయ నమః ఓమై హ్రీం సర్వేశ్వరీ నమః ఓమై హ్రీం నమః ఓమై హ్రీం అంకుశే నమః ఓమై హ్రీం మహాకామేశ హ్రీం శ్రేష్ఠే నమః ప్రకారే నమః ఓమై హ్రీం గురువాసే నమః ఓమై హ్రీం రుద్రాశ్రీ నమః ఓమై హ్రీం దుర్వాణి నమః ఓమై హ్రీం స్నానమాపో ఇష్టామ యోగో స్నానో దేవతాసన మస్తసాయిత్వ అవాంగరః అంతఃాతి ఆప్యాయమానో అమృతాయ సోమతే విశ్వమాపుష్యతమా నిధృష్వాదేవం కయోజనే మమయే దుషా రుద్రాం దేవీం శరణమాలోకాయ త్రయాశనో విశ్వానినో దుర్గః యాదోస్తిం శ్రియం లోకే దేవదుష్టామురారాం తాం పర్ణీమేం శరణమహం భజే లక్ష్మీర్మే నశయాం వామనే ఆదిత్యవర్మే తపసోతి జాతం ఇంద్రాసారాన్మే గృహ గంధద్వారాంగాదర్శం నిత్యస్నాండేష్ణే ఆప్తజా భూతామై సంభక్తమా శ్రియం వాసే స్లోగన్స్ చెప్పండి స్వామి. జై దుర్గా, జై 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 భవానీ, జై భవానీ, జై జై భవానీ, మాతా మహారాజ్ఞి కి జై, రాజరాజేశ్వరి కి జై. శ్రీ రాజరాజేశ్వరి కి మాతా మహారాజ్ఞి కి శ్రీ రాజరాజేశ్వరి మాతా మహారాజ్ఞి కి జై శ్రీ రాజరాజేశ్వరి కి జై మాతా మహారాజ్. కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లప్రెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్నదాన ఉభయదాతలుగా జరుగుపల్లి గ్రామానికి చెందిన వేణుంబాక హరినాథరెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. తల్లి ఆశీస్సులతో ఏం చెప్పకన్నారు. అందువల్ల ఆ గాథ అందువల్ల చెప్పకపోతే బాధ వస్తుంది.
కోటపట్టణంలో కలిసినటువంటి చల్లని తల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైన సేవా కార్యక్రమం, ఈ అన్నప్రసాద కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతృత్వంతో చక్కగా ఎంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికంతా ఒక 2021 సంవత్సరం ముందు దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంకల్పం, గుడికొచ్చిన వాళ్ళు ఆకలితో వెళ్ళకూడదు, వచ్చిన వాళ్ళని అందరినీ కూడా తృప్తిగా భోజనం పెట్టి పంపిస్తే అమ్మ ఆశీస్సులు ఇచ్చి అని చెప్పేసి ఆయన సంకల్పాన్ని తీసుకొని ఈ దాతలతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈరోజు దాతలు పేరు చెప్పొద్దన్నారు, కానీ తప్పడం లేదు. జరుగుమల్లి వాస్తవ్యులు వేణుంబాక హరినాథరెడ్డి గారి కుటుంబం సభ్యులు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. కావున ఈ కార్యక్రమాలతో దాతలు వడ్డించిన వాళ్ళు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాస్త్రవేత్తలు దేశానికి అందించే సేవలు అత్యున్నతమైనవి. తిరుపతిలో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవంలో పాల్గొని మాట్లాడిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ప్రజల నుండి వినతులు స్వీకరించి జిల్లా కలెక్టరేట్ కు నివేదికను సమర్పిస్తాం. ఓజిలి మండలం భువనగిరిపాలెంలో జరిగిన కంకర క్వారీ ప్రజావేదిక సదస్సులో పాల్గొని మాట్లాడిన ఆర్డీఓ కిరణ్మయి. రైతులు పొలాల్లో సాగు చేసుకునే విధంగా సాగరమాల అండర్ బ్రిడ్జి నుంచి సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయాలి. నాయుడుపేటలో సాగరమాల రోడ్డు పనులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు. ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా బీసీ కార్పొరేషన్ లోన్లు. వాకాడు ఎంపీడీఓ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ లోన్లకు సంబంధించి అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించిన బ్యాంక్ మేనేజర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.